అనకాపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. పరిశ్రమ పూర్తయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. అధునాతన టెక్నాలజీ, వర్ణరహితమైన పద్ధతుల్లో ఇక్కడ ఏటా లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయబోతున్నారు. పరిశ్రమ ద్వారా దాదాపు 20,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. పరిశ్రమ పూర్తయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. అధునాతన టెక్నాలజీ, పర్యావరణ హితమైన పద్ధతుల్లో ఇక్కడ ఏటా లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయబోతున్నారు. పరిశ్రమ ద్వారా దాదాపు 20,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ వైశాలి. ఆంధ్రప్రదేశ్ పార్చ్ మేకర్ రంగంలో మరో భారీ ముందడుగు పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకర్షించేందుకు ఈ కూటమి ప్రభుత్వం 21 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్న సత్ఫలితాలు కూడా ఎక్కువగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ రేపు 23వ తారీఖు ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు ఉత్పాదక సంస్థ ఆర్సెలార్ మిట్టల్ అని ఇండియా సంస్థ కూడా భారీ పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే రేపు ఉదయం 23వ తారీఖు ఉదయాన్నే రాష్ట్ర ముఖ్యమంత్రిను, కేంద్ర మంత్రులతో సహా శంకుస్థాపన కూడా చేస్తున్న సమాచారం కూడా తెలుస్తుంది. ఏదేమైనటువంటికి ఈ కూటమి ప్రభుత్వం గత 21 నెలల నుంచి కూడా రాష్ట్రంలో కూడా ఉపాధి హామీ ఉద్యోగాలకు, నిరుద్యోగ యువతకు కూడా మరిన్ని లక్ష ఉద్యోగాల కల్పనకు కూడా ఈ ప్రభుత్వం కూడా లబ్ధి చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఈ అనకాపల్లిలో లక్ష ఉద్యోగులతో భారీ ప్రాజెక్టుతో సుమారు 135,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తరణలతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే దీని ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారుగా 1,00,000 మంది ఉద్యోగాలు కూడా అవకాశాలు లభించనున్నాయని కూడా ఈ ప్రాజెక్టు మొత్తంగా 2 దశలు ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కానుందని చెప్పుకోవచ్చు. అంటే తొలి దశ 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్న ఈ పూర్తి స్థాయి అందుబాటులో కూడా వస్తే కూడా ఈ ప్లాంట్ ఏడాదికి కూడా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుందని కూడా దేశంగా కూడా పెరుగుతున్న ఉక్కు డిమాండ్ కూడా అందుకోవడంలో ఈ ప్లాంట్ కీలకంగా పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ అనుబంధంగా కూడా క్యాప్టివ్ పోర్టు మరో 6,000 ఉద్యోగాలు కూడా సంస్థ కూడా
కల్పన కూడా ఉపయోగిస్తుంది. ఈ భారీ స్టీల్ ప్లాంట్ కూడా అనుబంధంగా ఏఎంఎన్ఎస్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనున్నది. ఇందుకోసం కూడా అదనంగా కూడా 11,198,00,00,000 పెట్టుబడితో ఉన్నది. అంటే ఈ సంస్థ కూడా 316 ఎకరాల్లో కూడా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తారని కూడా కూటమి ప్రభుత్వం కూడా సన్నద్ధంగా చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం 21 నెలల్లో కూడా 1,00,000 మంది ఉద్యోగ కల్పన కూడా చేకూరలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి గాని నారా లోకేష్ గాని రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కూడా ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ భారీ పెట్టుబడులతో కూడా సంస్థలు ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన కూడా ముందుకు కూడా చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు కూడా దీంట్లో పాల్గొని ఉందని కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్టు వల్ల కూడా రాష్ట్రం ముఖ చిత్రం కూడా ఒక దేశంలో కూడా ముఖ చిత్రం కూడా ఒక ఎటు చూసినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ పెట్టుబడులు కూడా సమకూలంగా అవుతుంది. అంటే ఈ ప్రైవేట్ సంస్థలు కానీ లేకపోతే పెట్టుబడుల సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా సరే ఇమీడియట్ గా వాళ్ళకి ప్రభుత్వ భూమి కానీ ఎక్కడైనా సరే భూమి కల్పన కూడా స్పీడ్ గా కూడా నారా లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దానికి సంబంధించిన పత్రాలు కానీ ఏదైనా సరే స్పీడ్ గా కూడా కల్పన కూడా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.